తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు తారాస్థాయి చేరుకున్నాయి. బీఆర్ఎస్తో పాటు బీజేపీ కూడా ఈ మధ్యకాలంలో చాలా వరకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తుంది. కానీ తెలంగాణలో వాస్తవంగా ఏదైతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 100 రోజుల్లో చేస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మిగతా 420 హామీలు కావచ్చు, 13 గ్యారెంటీలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఇలాంటి ఆచరణకు నోసుకోలేదు. పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇంప్లిమెంటేషన్ అయిన దాఖలాలు కూడా లేవంటూ బీఆర్ఎస్ పార్టీ అంటే ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిక్షణం కూడా ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర లేపే ప్రయత్నం అయితే చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళు ఇస్తానటువంటి గ్యారెంటీలు ఏవైతున్నాయో ఇప్పటి వరకు కూడా ఇక నోచుకున్న పరిస్థితి అవుతున్నది. వాస్తవంగా ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి అయితే ఇది 15 ఏళ్ల కాలం కూడా పూర్తి మొత్తంలో అయిపోయింది. మరి ఇప్పటి వరకు కూడా 6 గ్యారెంటీల జాడలేదంటూ కూడా ప్రజలు వాపోతున్నారు. మరోపక్క చూసుకుంటే కేవలం ఆర్టీసీ బస్సుకు సంబంధించి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణం మాత్రమే పూర్తి మొత్తంలో అమలు అవుతుందంటే దాంట్లో కూడా చాలా వరకు కూడా సమస్యలు ఉన్నట్టయితే ప్రజలు చెప్తున్నారు. ఇక మిగతా ఏ గ్యారెంటీలు కూడా పూర్తి మొత్తంలో అమలు కాలేదు. కరెంట్కి అంటే ఉచిత కరెంటు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, ఇక ఇందిరా మిన్లు కావచ్చు, పంట రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇవి కూడా ఇంప్లిమెంటేషన్ కాలే. ఏదైతే దళిత బంధు కింద గత ప్రభుత్వం 10 లక్షలు ఇస్తా అన్నదో దానికంటే అదనంగా 2 లక్షలు కలిపి 12 లక్షలు ఇస్తామన్నది. మరి ఆ 12 లక్షలు ఇచ్చిన దాఖలాలు కూడా ఇప్పటి వరకు ఎక్కడ కూడా లేవు. ఇక ఇందిరామ్మ ఇల్లు ఇస్తా ప్రతిక్షణం కూడా త్వరలో ఇందిరామ్మ ఇల్లు వస్తాయి అంటున్నారు, కానీ ఇక్కడ కూడా ఇందిరామ్మ ఇల్లు వచ్చిన దాఖలాలు కూడా మరి దానికి పునాది రాయబడ్డ పరిస్థితులు కూడా లేవు. అదేవిధంగా చూసుకుంటే ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కూడా చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతు రుణమాఫీ అయిందని కూడా అసెంబ్లీ వేదికన చాలామంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు. మరి పూర్తి మొత్తంలో ఏ గ్రామంలో చూసినా కూడా 30%, 20% రుణమాఫీ పూర్తి మొత్తంలో అయింది. మిగతా ఏదైతే 80% రైతులు కావచ్చు, 70% రైతులు కావచ్చు, మా రుణమాఫీ ఇప్పటి వరకు కాలేదు, మమ్మల్ని బ్యాంకర్లు వేధిస్తున్నారని కూడా రైతులు పురుగుల మందు డబ్బాలు పట్టుకొని వాళ్ళు అయితే అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం మీద. ఇక పూర్తిగా చూసుకుంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నాటి నుంచి నేటి వరకు కూడా రైతులు కావచ్చు, వివిధ సామాజిక వర్గాలకు చెందినటువంటి ప్రజలైతే విభిన్న రకాలుగానైతే నిరసనలు తెలిపే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రేషన్ కార్డులకు సంబంధించి నాటి నుంచి నేటి వరకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి నేటి వరకు కూడా త్వరలో రేషన్ కార్డులు వస్తాయని ఏదైతే కేబినెట్ మీటింగ్లో చెప్పడం మళ్ళీ మర్చిపోవడం మీటింగ్లలో ప్రకటించిన అతి త్వరలో రేషన్ కార్డు రాబోతున్నాయని చెప్తున్నారు. మరి ఏదైతే వీళ్ళు ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో దానికి కూడా మళ్ళీ రేషన్ కార్డు ముడిపెట్టడం. ఇక రేషన్ కార్డు లేని వాళ్ళంతా డైనామోలో మరి మాకు పథకాలు వస్తాయా, లేకపోతే రేషన్ కార్డు రేషన్ కార్డు అడుగుతున్నారు ప్రతి దానికి కూడా. మరి రేషన్ కార్డు కూడా ఇప్పటికి కూడా మాకు మంజూరు చేసే దాఖలాలు లేవు. 3 సార్లు మాత్రం మా దగ్గర నుంచి డాటా తీసుకున్నారు, దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా ఎలాంటి వివరాలు తెలపట్లేదని కూడా ప్రజలు వాపోతున్నారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఈ మధ్య కాలంలో ఇటు కవిత కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు పూర్తి మొత్తంలో ప్రజల్లో తిరుక్కుంటా ప్రజలకు భరోసా అంటే మేము ఉన్నామని భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు ఎండగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న తాజాగా చూసుకుంటే కేటీఆర్ అయితే కరీంనగర్లో సభలోనైతే చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వం మీదనైతే మండిపడ్డ పరిస్థితులు ఉన్నాయి. ఇక మరి కరీంనగర్కి వెళ్ళి కేటీఆర్ ఏం చెప్పిండు, అక్కడ ప్రభుత్వాన్ని గురించి ఏం మాట్లాడిండని అంశాలకు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక రైతు బంధు పైసలన్నీ ఢిల్లీకి పోతున్నాయి, ఇక టకీమని రాహుల్ ఖాతాలో పడుతున్నాయి, రుణమాఫీ కాక రైతు బంధు రాక రైతుల కోసం అంటూ కేటీఆర్ అయితే చాలా పెద్ద ఎత్తున అయితే కామెంట్స్ చేసారు. అంటే ఏదైతే రైతులకు ఇస్తానన్నటువంటి ఏదైతే రైతు బంధు పథకం పైసలన్నీ ఆ రోజు కాంగ్రెస్ టకీమని ఇలా అర్ధరాత్రి ఖచ్చితంగా పైసలు అకౌంట్లో పడతాయని చెప్పారు. మరి అకౌంట్లో పడిన రైతులు ఎవరైతున్నారో వాళ్ళంతా కూడా మా సెల్ ఫోన్కు ఇప్పటి వరకు టకీమని సౌండ్ రావట్లేదని అయితే రైతులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ అయితే మరి ఈ పైసలు ఏవైతే రైతు బంధు పైసలు ఉంటాయో అవన్నీ కూడా ఢిల్లీ నేతలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ఢిల్లీ అగ్రనేతలు ఎవరైతున్నారో వాళ్ళ ఫోన్లో టకీమని రేవంత్ రెడ్డి డబ్బులు కొడుతున్నారని అయితే చాలా పెద్ద ఎత్తున అయితే అక్కడ సెన్సేషనల్ ఒక కామెంట్ చేసిరు. ఇక పంటలు ఎండి రైతులు కంట కన్నీళ్లు, ఇందిరమ్మ రాజ్యం అంటే పోలీస్ రాజ్యం, బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు, తప్పు చేసిన వాళ్ళను ఎవరిని విడిచిపెట్టాం, విదేశాలకు పోయినా పట్టుకొస్తాం, మళ్ళీ ఎన్నికల కోసం జనం చూస్తున్నారు. కరీంనగర్ బీఆర్ఎస్ సన్నాహ సభలో కేటీఆర్. ఇక పంటలు కూడా పూర్తి మొత్తంలో ఎండినాయి, రైతులు కన్నీళ్ళు పెడుతున్నా కూడా ప్రభుత్వం ఏమాత్రం కూడా చనువు చాలించకుండా రైతుల పట్ల ఏమాత్రం కూడా కొద్ది కూడా జాలి దయ లేకుండా వాళ్ళకి ఏవైతే అంగులు ఆర్భాటాలు కావాలనో దానికే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తున్నారు. ఇక ఏదైతే ఇందిరమ్మ రాజ్యం అంటే మళ్ళీ ఆ రోజు కనుక ఏ విధంగానైతే వీళ్ళు
ఎమర్జెన్సీని తలపెట్టి ఆ రోజైతే ఇందిరమ్మ పాలనలో ఎమర్జెన్సీ ఏ విధంగా తెచ్చారో అదేవిధంగా పోలీసుల రాజ్యం అయితే ఈరోజు జరుగుతుంది తెలంగాణలో అంటూ కూడా కేటీఆర్ అయితే వ్యాఖ్యానించిండు. ఇక తప్పు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే శిక్షిస్తాం. ఒకవేళ రిటైర్ అయ్యి విదేశాలకు వెళ్ళినా ఖచ్చితంగా మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళని ఇగ్గుకొచ్చి ఖచ్చితంగా వాళ్ళకు ఏదైతే ట్రీట్మెంట్ ఉంటో ఆ ట్రీట్మెంట్ చేస్తామని కూడా కేటీఆర్ చెప్పారు. ఇక మళ్ళీ ఎన్నికల కోసం ఇక జనం చూస్తున్నారు. ఏదైతే మరి మాకు మళ్ళీ ఎలక్షన్ రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తేనే మా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి, ఖచ్చితంగా కేసీఆర్ రావాలంటూనైతే కేటీఆర్ అయితే నిన్న కామెంట్ చేసిరు. ఇక ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎక్కడనైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే పోలీస్ వ్యవస్థ మొత్తం కూడా దొంగలను పట్టుకునే పని పక్కన పెట్టి కేవలం బీఆర్ఎస్ నేతలు ఎప్పుడు పోస్ట్ పెడతారా, వాళ్ళని తీసుకొచ్చి ఎప్పుడు పోలీస్ స్టేషన్లో వేద్దామా, వాళ్ళ మీద ఎట్లా ఆక్రమణ కేసులు పెడదామా, ప్రభుత్వ నేతలతో ఎట్లా మెప్పులు పొందామా అనే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా కేటీఆర్ నిన్న చాలా పెద్ద ఎత్తున అయితే పోలీసుల మీద కూడా మండిపడ్డ పరిస్థితులు అవుతున్నాయి. ఇక మొత్తానికైతే రైతులకు సంబంధించి రైతు ఖాతాల్లో పడాల్సిన డబ్బులన్నీ ఢిల్లీలో ఉన్న రాహుల్ ఖాతాలో పడుతున్నాయని కేటీఆర్ తెలిపారు. రైతు బంధు రాక, రైతు రుణమాఫీ కాక బ్యాంకర్ల చుట్టూ రైతులు తిరుగుతుంటే పదవి కాపాడేందుకు ఇక్కడ రైతుల జీవితాలను రేవంత్ రెడ్డి పణంగా పెట్టాడని మండిపడ్డారు. ఇందిరమ్మ పాలన అంటేనే ఎమర్జెన్సీ రాజ్యం, పోలీస్ రాజ్యంగా మారిపోయిందని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెట్టిన వాళ్లను విడిచిపెట్టమని, విదేశాలకు పారిపోయినా పట్టుకొచ్చి చట్ట ప్రకారం శిక్ష వేస్తామని కేటీఆర్ తెలిపారు. వాస్తవంగా ఆ రోజు ఏదైతే ఇందిరమ్మ పాలన ఉన్నదో ఆ రోజు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఏమైందంటే ఎమర్జెన్సీ రోజులు తీసుకొని వచ్చారు. అంటే మొత్తం కూడా ఆర్మీ కంట్రోల్లోకి తీసుకొచ్చి మొత్తం కూడా ఎక్కడ కూడా ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, నిరసనలు కావచ్చు తెలియజేయకుండా కఠిన చట్టాలు అయితే ఆ రోజు పెట్టిరు. మరి అదే పరిస్థితులు ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో అమలు అవుతున్నాయి అంటే నిజమే అని సమాధానం అయితే చాలా చోట్ల కూడా వస్తుంది. ఇక ఇందిరమ్మ పాలన అంటే చాలామంది ప్రజలు ఏమనుకున్నారంటే మరి ఇందిరమ్మ అంటే ఆ రోజు ఇల్లు కట్టించింది ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా చాలామంది పేదలను ఆదుకున్నది, భూములు లేని వాళ్ళందరికీ పట్ట భూములు ఇచ్చారు. మరి ఈ విధంగా ఏమన్నా రేవంత్ రెడ్డి చేస్తారనుకున్నారు. కాకపోతే ఆలోచన మొత్తం కూడా తప్పు తీసుకొని మేము వేసినాం. ఈరోజు ఇందిరమ్మ పాలన అంటే ఒక నెగిటివ్ రోల్ ఆ రోజు ఏదైతే ఇందిరమ్మ ఉండేనో ఆ నెగిటివ్ రోలే మాకు ఇప్పుడు చూపెడుతున్నారు తప్ప నిజమైన ఇందిరమ్మ పాలన అనేది ఈ విధంగా ఉంటుంది అనేది అంశం అయితే తెర మీదకి వస్తుంది. రాష్ట్రంలో రైతుల ఖాతాల్లో పడాల్సిన రైతు బంధు పైసలన్నీ టకీని అని ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఖాతాలో డబ్బులు పడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. పైసలు కట్టకపోతే రేవంత్ రెడ్డి పదవి ఊస్టింగ్ అవుతుందని, ఇక్కడ పైసలు అక్కడికి పంపిస్తున్నాడని ఆరోపించారు. ఒకవేళ రైతులకు డబ్బులలో అకౌంట్లలో డబ్బులు వేయకపోతే రైతులు మాత్రమే నష్టపోతారు. ఒకవేళ రేవంత్ రెడ్డి కనుక అగ్రనేతలకు సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు డబ్బులు వేయకపోతే ఆయన పదవి గండం ఉంటుంది, ఆ పదవి కూడా ఊసే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా రైతులను పట్టించుకోకపోయినా కూడా అగ్రనాయకులను పట్టించుకోవాలని అయితే రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టయితే కేటీఆర్ తెలిపారు. ఇక ఎక్కడ చూసినా కూడా అంటే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ ఆవిర్భావ వేడుకలకు సన్నాహక సభలో కేటీఆర్ అయితే ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండు. మరి కాంగ్రెస్ పార్టీ నిజంగా ఎట్లా అవలంబిస్తుంది, మరి ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతుంది, బీఆర్ఎస్ కార్యకర్తల పరిస్థితి గ్రామాల్లో ఎట్లున్నది, వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, అక్రమ కేసులు ఎట్లా పెడుతున్నారు, ఎట్లా అరెస్ట్ చేస్తున్నారు, ఎట్లా జైలుకు పంపిస్తున్నారు అంశాల మీద కూడా మాట్లాడిండు. నిన్న చూసుకుంటే మొత్తానికైతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఏదంటే భరోసా ఇచ్చింది. ఏంటంటే ఖచ్చితంగా మా కోసం మీరు పోట్లాడారు కాబట్టి మేము ఈరోజు ఈ స్థానంలో ఉన్నాం, మేము అధికారంలో ఉన్నామంటే కేవలం కార్యకర్తలు పడినటువంటి కృషే కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రానున్నటువంటి ఎన్నికలు ఏవైతున్నాయో అవి మీ ఎన్నికలు, ఖచ్చితంగా మేము కూడా గల్లీ తిరిగి మిమ్మల్ని గెలిపించుకునే ప్రయత్నం చేస్తామని కేటీఆర్ కూడా చెప్పారు. ఇక అక్కడి పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం ఏ ఊరికి పోయినా రైతు కళ్ళలో కన్నీళ్లే కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, కాంగ్రెస్ వచ్చినాక బతుకు ఆగమైపోయిందని చెప్పారు. రాష్ట్రంలో ఓవైపు పంటలు ఎండిపోయి మరోవైపు రైతులు పడక రుణమాఫీ కాక రైతులు బ్యాంకుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగుతున్నానని అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం, పోలీసుల రాజ్యం, అణచివేతల రాజ్యంగా మారిందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి పోలీసుల పేర్లు రాసి అక్రమ కేసును పెట్టిన పోలీసుల పేర్లు రాసి పెట్టుకోండి, ఒకరిని కూడా వదిలిపెట్టేది లేదని అన్నారు. దేశం దాటి పారిపోయినా రప్పించి చట్టం ప్రకారం ఏం చేయాలో అది చేస్తామని అన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పోలీసులు
ఫోన్ చేస్తున్నారని, దొంగలను పట్టుకోవాల్సింది విడిచిపెట్టి బీఆర్ఎస్ వాళ్ళ వెంట పడుతున్నారని అన్నారు. గతం వేరు ప్రస్తుతం వేరని, తాను కేసీఆర్ అంత మంచివాడిని కాదని, ఈ విషయంలో విడిచిపెట్టేది లేదని వార్నింగ్ ఇచ్చారు. ఇక ముఖ్యమంత్రి కుర్చీలో ఇప్పుడు ఓ దొంగ కూర్చున్నాడని అన్నారు. భూమికి జాన లేనోడు 3 ఫీట్లు కూడా లేనోడే ఎగిరేరు పడుతున్నాడని మండిపడ్డారు. తెలంగాణలో ఎక్కడ ఏం ఉందో తెలియని వ్యక్తి కూడా ఇప్పుడు కేసీఆర్ విమర్శిస్తున్నారని అన్నారు. బీజేపీ కాంగ్రెస్లు దొందే, 2 పార్టీలు తెలంగాణ ప్రయోజనాలకు శత్రువులే అని అన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే 15 లక్షల జన్ధన్ ఖాతాల్లో వేస్తామని మోడీ మాయమాటలు చెప్పి మోసం చేశాడని, 11 సంవత్సరాల్లో మోడీ చేసింది ఏం లేదని విమర్శించారు. 1998 కాకినాడ తీర్మానంలో ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్న బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వలేదని గుర్తు చేశారు. ఇక తెలంగాణకు మొదటి నుంచి ద్రోహం చేసిన పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. ప్రభుత్వం ఏర్పడి 15 నెలల్లో కేవలం 6,000 ఉద్యోగాలు ఇచ్చారన్నారు. అశోక్ నగర్ నుంచి నిరుద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేశారని చెప్పారు. ఇక అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందని, అప్పుడు అందరికీ కేసీఆర్ గుర్తుకు వస్తున్నారన్నారు. 73% జీతం పెంచి మమ్మల్ని కడుపులో పెట్టుకొని కేసీఆర్ చూసుకున్నాడని ప్రభుత్వ ఉద్యోగులు గుర్తు చేసుకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఓట్లేస్తే 5 డిఏలు ఇప్పుడు ఎన్నికలు వస్తే సత్తా చూపించి గులాబీ జెండా మళ్ళీ ఎగరవేయాలని రాష్ట్రమంతా కసి మీద ఉందన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏదైతే డిఏలు ఉంటాయో ఆ బకాయి ఉన్నటువంటి డిఏలు ఇవని ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతున్నారో వాళ్ళంతా ప్రభుత్వానికి అర్జీ పెడితే మొన్న రేవంత్ రెడ్డి పైసలు ఉట్టట్లేదు, పైసలు కూడా ఎవరు నమ్మి అప్పులు ఇవ్వట్లేదు, ఇప్పుడు జీతాలు ఇచ్చేడే చాలా కష్టంగా ఉన్నది, ఈ సమయంలో మీ డిఏలు ఎట్లా అడుగుతున్నారని వాళ్ళని అవమానించే విధంగానైతే రేవంత్ రెడ్డి అయితే మాట్లాడిండు. మరి దాని గురించి కూడా కేటీఆర్ మాట్లాడిండు. ప్రభుత్వ ఉద్యోగుల నాడు కేసీఆర్ అయితే గుండెలో పెట్టి చూసుకున్నాడు, కడుపులో పెట్టి చూసుకున్నాడు. ఈనాడు ఉన్నటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి డిఏలు అడిగితే వాళ్ళను అవమానించే రీతిలోనైతే మాట్లాడిండనైతే చెప్పింది. ఇక కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టు కుటుంబ నియంత్రణను అద్భుతంగా పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు డిలిమిటేషన్తో తీవ్ర అన్యాయం చేయాలని చూస్తుందన్నారు. జనాభా తగ్గిన దగ్గర ఎంపీ సీట్లు తగ్గిస్తామని మోడీ అంటున్నాడని అన్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లో భారీగా జనాభా ఎక్కువ ఉంటుంది. ఇక అక్కడ ఎంపీ సీట్లు పెంచుతామని మోడీ మన మెడ మీద డిమిలిటేషన్ కత్తి పెట్టాడని తెలిపారు. తెలంగాణ మోడీ ఏం చేసిండో చెప్పమని చెప్పమనంటే బండి సంజయ్ ఏం చెప్పడం లేదని, ఒక బడి తేలేదు, ఒక గుడి కట్టలేదు, గుడి కట్టినా బడి కట్టినా, కరీంనగర్కు మెడికల్ కాలేజ్ తెచ్చిన, కరీంనగర్ను స్మార్ట్ సిటీగా డెవలప్ చేసినా అది బీఆర్ఎస్ ఘనతే అన్నారు. మీలాంటి కార్యకర్తల కష్టం వల్లనే మేము గెలిచామని, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే ఇప్పుడు మీకోసం మేము కష్టపడతామని అన్నారు. వచ్చింది గల్లీ ఢిల్లీ తిరుగుతామని, ఇక మీకు అన్ని రకాలుగా అండగా ఉండి గెలిపించుకుంటామన్నారు. ఇక వాస్తవంగా డీలిమిటేషన్ గురించి కూడా మళ్ళీ కేటీఆర్ నిన్న కరీంనగర్ సభలో మాట్లాడిండు. ఇక్కడ ఏమంటున్నారంటే ఒకసారి చూడాలి. డీలిమిటేషన్ అనేది జనాభా ప్రతిపాదికన పార్లమెంట్ నియోజకవర్గాలు అనేది ఉంచుతామని అయితే మోడీ చెప్పినట్టయితే ఇక్కడ కేటీఆర్ అయితే స్పష్టంగా చెప్పారు. ఏదైతే ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ లాంటి రాష్ట్రాలు ఏవైతున్నాయో ఇక్కడ జనాభా ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది అంటే ఆనాడు 2023, 2002, 2003 సంవత్సరంలో వాస్తవంగా నాడు ఉన్నటువంటి ఇందిరమ్మ ఏం చెప్పిందంటే ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకున్న వాళ్ళకే ప్రభుత్వం నుంచే వచ్చేటువంటి ఏవైతే ఉచిత పథకాలు కావచ్చు, లేకపోతే సంక్షేమ పథకాలు కావచ్చు ఇస్తామని చెప్పారు ఆ రోజు. ఇక దిక్కులేని పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి పేదలు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, చాలామంది అంటే ప్రభుత్వ సంస్థల్లో కూడా ఆ రోజు ఖచ్చితంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలని చెప్పారు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయలేని స్థితిలో ఆ రోజు అయితే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు చూసుకుంటే కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇలాంటి రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ఇక్కడ లిటరేషన్ ఉంటుంది కాబట్టి ఆలోచించి దేశం ముందడుగు గురించి ఆలోచించి అయితే ఆ రోజు మరి సర్జరీలు చేయించుకున్నారు. చాలామంది కుటుంబ నియంత్రణలో పాల్గొన్నారు. చాలామంది కూడా ఒక్క పిల్లలు లేకపోతే 2 పిల్లలు అనే విధంగా ముందుకెళ్ళారు. కాకపోతే ఆ రోజు ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్లో ఏమవుతుందంటే వాస్తవంగా అక్కడ లిటరేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మనం చూస్తూ ఉంటాం ఉత్తరప్రదేశ్లో కావచ్చు, ఇప్పుడు రాజస్థాన్ అంటే మొత్తం కూడా వీళ్ళంతా వలసపోయే ఉంటారు. వీళ్ళకి ఏమాత్రం కూడా అంటే 10th క్లాసు చదివిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. చాలామందిగా అది అన్ఎడ్యుకేటెడ్, వ్యాపారాల మీద స్థిరపడి వివిధ రాష్ట్రాలకు వలస వేయటోళ్ళే ఉంటారు. ఇక ఉత్తరప్రదేశ్, బీహార్ అంటే అందరికీ తెలిసిన లిటరసీలో అత్యధికంగా వెనుకబడిపోయిన ప్రాంతం ఏంటంటే బీహార్. మరి మధ్యప్రదేశ్ కావచ్చు, ఉత్తరప్రదేశ్, ఈ రాష్ట్రాలు కూడా చాలా పెద్ద ఎత్తున అక్కడ
చదువుకొని వాళ్ళు ఎక్కువ ఉంటారు. అంటే వాళ్ళు ఆ రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోకుండా పిల్లల్ని ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబంలో అంటే కనిష్టంగా 3 గరిష్టంగా 10 మంది ఇండ్లు పిల్లలున్న ఇండ్లు కూడా ఉన్నాయి. సో ఏం జరుగుతుందంటే ఇక్కడ ఒకవేళ మోడీ చెప్పినట్టు ఈ డిలిమిటేషన్లో ప్రక్రియలో భాగంగా ఈ పార్లమెంట్ స్థానాలు పెంచే పరిస్థితులు ఉంటే ఏదైతే ఉత్తరంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆ రాష్ట్రాలకు లబ్ధి చేకూరే అవకాశాలు ఉంటాయి. దక్షిణం వైపు ఉండేటువంటి రాష్ట్రాలు ఏదైతే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఇక ఇంకొన్ని ప్రాంతాలు కూడా కొంతవరకు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కూడా పార్లమెంటు స్థానాలు తగ్గే అవకాశాలు ఉంటాయి. సో రేపు ఏదైనా బిల్లు పెట్టాలనే అంశంలో కూడా చాలా వరకు ఉత్తర రాష్ట్రాల మీదనే డిపెండ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళకు నచ్చినట్టు అంటే అట్లా ఆ స్థానాల వైపు ఏవైతే అనుకూలతంగా ఉన్నటువంటి బిల్లులు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళు ప్రవేశపెట్టి బిల్లును ఆమోదించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మన తెలంగాణకు సంబంధించి కావచ్చు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కావచ్చు, ఏవైతే దక్షిణ రాష్ట్రాలు ఉంటాయో ఆ బిల్లు పెట్టాలంటే చాలా కష్టమైన పరిస్థితులు ఉంటాయి. మనకు ప్రత్యేక ప్యాకేజీలు అనుకోవచ్చు, లేకపోతే ఇక ఏ రకంగా కూడా బడ్జెట్ పెట్టాలన్నా, లేకపోతే కొత్త కొత్త ప్రాజెక్టులు వేయాలన్నా, లేకపోతే ఇంకేమైనా వేయాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. వాళ్ళకు అనుకూలంగానే అంటే ఉత్తర వైపు ఉన్నటువంటి రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటేనే వాళ్ళు ఆమోదిస్తారు. లేని పక్షంలో రేపు జరిగే నష్టం అనేది చాలా ఎక్కువ పెద్ద ఉన్నట్టయితే ఇక్కడ కేటీఆర్ అయితే చెప్తున్నారు. మొత్తానికైతే ఈ డిలిమిటేషన్ అనేది ఎంతవరకు నష్టం చెప్తుంది అనేది కూడా ఆ కరీంనగర్ సభలోనైతే చాలా క్లారిటీగా కేటీఆర్ అయితే చెప్పారు. మొన్న చెన్నైలో జరిగినటువంటి సభలో కూడా కేటీఆర్ మాట్లాడిన తీరైతే చాలా మందిని అయితే ఆకట్టుకున్నది. ఇక మొత్తానికైతే కేటీఆర్ సంబంధించి వాస్తవంగా మరి ఆ రోజు ఏదైతే రుణమాఫీ చేస్తామని చెప్పిందో కాంగ్రెస్ ప్రభుత్వం, మరి రుణమాఫీ ఏ మోతాదులో చేసింది, ఎంత వేసింది అనేది కూడా ఒకసారి మాట్లాడి దాని గురించి కూడా చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అక్షరాల 420 అబద్ధ హామీలు ఇచ్చిందని గుర్తు చేశారు. నిండు శాసనసభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై గుణపం దింపి రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రగల్భాలు పలుకుతుందని మండిపడ్డారు. చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్ను తూట్లు పొడిచి కాంగ్రెస్ కపట నాటకం ఆడుతుందంటున్నారు. ఇక అధికారం కోసం అందరికీ రుణమాఫీ, అందరికీ దక్కాక కొందరికే రుణమాఫీ చేశారంటూ ఆయన ఆరోపించారు. ఇక రుణమాఫీకి సంబంధించి ఆ రోజు 2 లక్షల లోపు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అర్హులే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి 15 నెలల కాలం అయిపోయింది. ఏదైతే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో మేము పూర్తి మొత్తంలో 2 లక్షలు ఉన్నటువంటి రుణమాఫీ మొత్తం కూడా చేసినాం. ఇక రైతులు ఎవరు కూడా రుణాలు తీసుకునే అంటే రుణాలు ఉన్న పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. మళ్ళీ తీసుకుంటే ఒకవేళ ఇప్పుడు తీసుకున్నటువంటి అంటే తాజాగా తీసుకున్నటువంటి రుణాలే ఉంటాయి తప్ప కొత్త అంటే పాత రుణాలు ఎవరికి కూడా లేవు. పూర్తి మొత్తంలో కూడా మాఫీ చేసినామని వ్యవసాయ శాఖ మంత్రి చెప్తున్నారు. వివిధ శాఖల మంత్రులు కూడా దాని గురించి మాట్లాడినప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా చెప్పారు. మరి రైతులను ఇక వాళ్ళ ఏదైతే ఆశలు ఉంటాయో ఆశలకు మొత్తం కూడా తూట్లు వచ్చి వాళ్ళ గుండెలో గుడిపం తొప్పినట్టయితే వాళ్ళు మాట్లాడిన తీరు కనబడుతుంది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి రైతులను ఏ విధంగా మోసం చేయాలో అన్ని విధాలుగా మోసం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రుణమాఫీ విషయంలో ఇచ్చిన హామీ తూచ్ అనే పద్ధతిలో చేసిన శబదం అవాస్తవం అనే విషయం బయటపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదివారం తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారం కోసం ఎక్కని గుడి లేదు, మొక్కని దేవుడు లేడు, చేయని శబదం లేదని అబద్ధం లేదన్నారు. ఇక 1-2 అక్షరాల 420 అబద్ధ హామీలు చేశారని అన్నారు. నిండు శాసనసభ సాక్షిగా తెలంగాణ రైతన్నల గుండెలపై గుణపం నింపిన ఇందిరమ్మ రాజ్యం, చట్టల సభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్కు తూట్లు పొడిచి కపట నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ఇక అధికారం కోసం వాళ్ళు ఆ రోజు రుణమాఫీ చేస్తామన్నారు. అదేవిధంగా చూసుకుంటే రైతులకు కావచ్చు, తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజానికానికి కూడా 420 హామీలు ఇస్తాం, ఖచ్చితంగా కూడా అమలు చేస్తాం ఏడాది కాలంలో అని చెప్పారు. అవి కూడా చేయలేదని చెప్తున్నారు. ఇక ఇవన్నీ చూస్తే అంటే రేవంత్ రెడ్డి కూడా లక్ష్మీ నరసింహస్వామి కావచ్చు, లేకపోతే కుమరవెల్లి మల్లన్న కావచ్చు, వేములవాడ రాజన్న కావచ్చు, ఇట్లా పలు దేవస్థానాలు తిరిగి ప్రతి చోట కూడా ఖచ్చితంగా మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. మరి 2 లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా మరి రైతులను అడిగితే వాళ్ళే చెప్తున్నారు ఎక్కడ కూడా అంటే ప్రతిపక్షాలు అవసరం లేదు దీని గురించి మాట్లాడడానికి, ఇటు మీడియా అవసరం లేదు, ఏదైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి మేధావులు అవసరం లేదు. కేవలం రైతులను అడిగితే ఇక్కడ అధికార పక్షంలో ఉన్నటువంటి నేతలు గ్రామాల్లో తిరిగితే రైతులే చెప్తున్నారు అడ్డుకొని, మాకు రైతు భరోసా ఇవ్వట్లేదు, రైతు రుణమాఫీ కావట్లేదు, మాకు ఇస్తానటువంటి హామీలు ఇవి కూడా చేయట్లేదు అని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ అంశాలు చూస్తేనైతే కేటీఆర్ మాట్లాడింది మరి 100% మరి
నిజమే అన్నట్టు కూడా రైతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఒక్కసారి మనం చూద్దాం. ఇక రుణమాఫీ చేయాల్సిన మొత్తం ఎంత అంటే 31,000 కోట్లు రుణమాఫీ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉన్నది. ఇక మరి ఇక ఈ 15 నెలల కాలంలో రుణమాఫీ ఎంత చేసిర్రు అంటే 20,616 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసిర్రు. ఇంకా బాకీ ఉన్నది ప్రభుత్వం రైతులకు బాకీ ఉన్నది ఎంత అంటే 10,384 కోట్లు బాకీ ఉన్నది. మరి ప్రభుత్వం ఏం చెప్తుంది, లెక్కల ప్రకారం అర్హులు ఎంత అని చెప్తుంది అంటే 42 లక్షల మంది రైతన్నలు ఏదైతే అర్హులుగా ఉన్నారు, రైతు రుణమాఫీ కావడానికి అర్హులుగా ఉన్నారని చెప్తున్నారు. ఇక రుణమాఫీ ఎంతమంది రైతులు పొందిరు అంటే 25.35 లక్షల మంది పొందిరు. అంటే సగం కంటే 1% ఎక్కువ 2% ఎక్కువనే ఉంటారు. అంటే ఇంకా రుణమాఫీ కావాల్సిన రైతులు ఎంతమంది అంటే 16,65,000 మంది రైతులు రుణమాఫీ కాక ఇబ్బందులు పడుతున్నారు. ఈ మధ్య కాలంలో చూస్తే రైతులు చాలామంది కూడా రోడ్ల మీదకి వచ్చి మాకు రుణమాఫీ కాలేదని ధర్నాలు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకుంటే ఆదిలాబాద్లో ఒక రైతన్న పురుగుల మందు డబ్బా పట్టుకపోయి ఆ బ్యాంకులోనే నా రుణమాఫీ కాలేదని మందు తాగి ఆ బ్యాంకులోనే ఆత్మహత్య చేసుకుంటారు. అంటే ఇంకెక్కడైనా బయట ఇట్లా ఆత్మహత్య చేసుకుంటే మరి ఆయనకి ఇంకే రకంగా ఇంకేమంట కట్టి మరి ఏం రాజకీయం చేసావు కానీ మరి ఆ రైతు బ్యాంకులోకి వెళ్ళి మరి రుణమాఫీ కాలేదని ఆ మందు డబ్బా పట్టుకొని పోయినా కూడా ప్రభుత్వం అయితే ఏమాత్రం కూడా చలించకుండా రైతుల పట్ల కూడా ఏమాత్రం కూడా వాళ్ళకు సానుభూతి లేకుండా వివరిస్తున్నది. ఇక 16,65,000 మంది ఇంకా రుణమాఫీ కానోళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది, మరి వీళ్ళందరి మీద ఏం చేస్తుంది, మరి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లు కూడా ఉన్నాయి, మరి వీటికి ముందడికి ఎట్లా వెళ్తుంది, ప్రజలను మరో రకంగా ఏమైనా మభ్యపెట్టే ప్రయత్నం ఏమైనా చేస్తుందా, లేకపోతే ఇంకేం చేస్తుంది. రైతులు కూడా చాలామంది కూడా రైతు బీమా రావట్లేదు, మాకు గతంలో చనిపోయిన నెల రోజులనే 5 లక్షల బీమా ఇచ్చారు, మరి అవన్నీ ఇచ్చిన దాఖలాలు కూడా ఏడాది కాలంలో ఎక్కడ కూడా కనవాలి అని కూడా రైతులు చెప్తున్నారు. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇస్తానటువంటి ఏదైతే రైతులకు ఇస్తానన్నటువంటి హామీలు కూడా ఎక్కడ కూడా పూర్తి మొత్తంలో నిర్వర్తించలేదు. అదేవిధంగా చూసుకుంటే రైతులు ఎక్కడికి పోయినా కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు గల్లీలో తిరిగినా లేకపోతే పట్టణాల్లో తిరిగినా ఎక్కడ తిరిగినా కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రైతులంతా కూడా విపరీతమైన కోపం మీద ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలి కాంగ్రెస్ నాయకులు కూడా, ఎందుకంటే ఈరోజు పల్లెలకు వెళ్తేనైతే ఎమ్మెల్యేలను చూడకుండా కూడా ఉరికిస్తున్నారు. కొద్దిగా జాగ్రత్తగా ఉండి మరి రైతులకు ఇచ్చినటువంటి ఏమైతే హామీలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మరి ఎవరెవరికి ఇంకా బాకీ ఉన్నది ప్రభుత్వం, ఎవరెవరికి రుణమాఫీ ఇవ్వాలి, ఎవరెవరికి రైతు భరోసా ఇవ్వాలి, ఎవరెవరికి ఇంకా రైతు బీమా ఎంతమందికి ఇంక ఇవ్వాల్సిన అవసరం ఉన్నది 15 నెలల కాలంలో మరణించినటువంటి వారికి, మరి చనిపోయినటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతులకు ఏ విధంగా వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి, ఇవన్నీ ఆలోచన చేసి ప్రభుత్వం కూడా కొద్దిగా ముందు చూపుగా వివరించి మరి రైతులను అయితే ఆదుకోవాల్సిన అవసరం అయితే ప్రభుత్వం మీద ఉన్నది. ఖచ్చితంగా ఇది రైతులంతా డిమాండ్ చేస్తున్నారు. రైతులు ఎప్పుడు కూడా ఆదుకోవాల్సిన అంటే అడుక్కోవాల్సిన అవసరం లేదు, డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజులను చూస్తుంటే రైతులే మరి ఈరోజు పార్టీలు అవసరం లేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించుడు, రైతులే వాళ్ళే ప్రత్యక్షంగా వచ్చి మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి నేతల మీద మరి వాళ్ళే కొద్దిగా కన్నెర చేసే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టయితే తెలుస్తుంది. రైతులు ఎక్కడి పోయినా కూడా వాళ్ళ ఆవేదన ఏదైతుందో అది వాళ్ళు మరి మాటలకు చాలా దారుణంగా మాట్లాడుతున్నారు నాయకులను. కాంగ్రెస్ నాయకులు కూడా ఒకసారి ఆలోచించి మరి పూర్తి మొత్తంలో ఏదైతే రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, అవన్నీ కూడా చేసి ఖచ్చితంగా రైతులను మళ్ళా గత 10 ఏళ్ళు ఎట్లా పాలించారో రైతులను ఆ విధంగా చూసుకోవాలి.